దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మొదటిగా దేవుడిని స్తుతిస్తా ఉన్నానండి. 2018లో 2019 అమ్మగారు చనిపోయినటువంటి ప్రభువునందు నిద్రించినటువంటి సంవత్సరం మేము రావటం జరిగింది. మీ దగ్గరికి కూడా రావటం జరిగింది. గుర్తున్నామా మీకు? దేవునికే మహిమ. మరి మర్చిపోకుండా ఎంతో ప్రేమతో మీ మందికి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ జయప్రకాష్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో చక్కని తలాంతులు, ఉన్నతమైన విద్య దేవుడు అనుగ్రహించి మరి తన పరిచర్య కొరకు ఎంపిక చేసుకున్నందుకు నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. మీ మధ్యకి రావటం చాలా సంతోషం. ఎందుకంటే చక్కని పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఆ టైటిల్లో నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఏంటి మీ టైటిల్ ఏంటండి? ఆత్మ అభివృద్ధి కూడిక. చాలా మంది శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తారు, అవునా? అసలు యాక్చువల్గా మనం లేచింది మొదలుకొని దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అవునా? ఎందుకని అది చెప్తుంది. మార్నింగ్ 8 అయ్యేసరికి ఖచ్చితంగా ఏముండాలా? బ్రేక్ఫాస్ట్ ఉండాలా, లంచ్ టైంకి లంచ్, స్నాక్స్ టైంకి స్నాక్స్. ఈవెన్ ఆల్సో పిల్లల విషయమై కూడా మన శ్రద్ధ ఎక్కువగా శరీర అభివృద్ధి పట్ల ఉంటది. కానీ చక్కని మంచి మాటలతో ఆత్మను వృద్ధి చేసుకోవాలి. ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆత్మ ఎదగాలి. ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి విషయాలను కలిగి ఉండాలి. మన ఆత్మ అభివృద్ధి చెందటానికి దేవుని వాక్యము చాలా అవసరం కదా. జింతే తేనె దారుల కంటే మధురమైనటువంటి ఆయన మాటలు మన ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి ఎంతో అవసరమైనవి. అలాంటి గొప్ప ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా పెద్ద వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు ఈ 22 రోజుల. 22 ఏం గుర్తుందో మీకు చెప్తారా? అంటే మీరు ప్రసంగాలు చెప్పొద్దు, టైటిల్స్ చెప్పండి. వెరీ గుడ్. చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్న మాట చదువుకొని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరూ తలలు వంచుదాం. నాతో మాట్లాడండి బ్రహ్మ అని అడుగుదాం. దేవుని మాట చాలా శ్రేష్టమైనది. అది జీవితాలను బాగు చేసేది. దేవుని మాట జీవము కలిగినది. అది మన బ్రతుకులకు నెమ్మది కలుగజేసేది. దేవుని మాట మన జీవితాలలో స్వస్థత మాత్రమే కాదు, మన నిత్య జీవానికి కారణమైనటువంటి ఆధ్యాత్మిక వెలిగింపుని ఇవ్వగలిగేది. కనుక ప్రభు మన మధ్య సంచరిస్తుండగా దేవుణ్ణి అడుగుదాం, ప్రభు నాతో మాట్లాడండి అని. దయగల తండ్రి, ప్రేమల దేవ, మహోన్నతుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రియ సంఘం మీరు ప్రేమించి నీ కృప చేత నీ రక్తాన్నిచ్చి కుదుర్కున్నటువంటి సంఘంలో దీనదాసురాలైన నాకు మీరిచ్చిన భాగ్యములు బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న దైవజనులను, మరి పాస్టర్ గారిని ఆత్మాభిషేకంతో నింపి అద్భుతంగా సంఘాల మధ్య మీరు వాడుకుంటున్నందుకు వందనాలు.
అల్పురాలనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మా అందరికీ కావలసిన ఆత్మీయ అభివృద్ధికి అవసరమైన నీ మాటలు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడంట. పూర్వ దినాల్లో ఆస్తి పశువులు ఆస్తిగా ఉండేవి. ఓకేనమ్మా. టిబెట్ ప్రాంతంలో గొర్రెలు వారు పెంచుకునేవారు పూర్వ దినాలు. ఆయన అలవాటు ఏంటంటే గొర్రెల దొంగ అంట. ఎవరైనా గొర్రెలు దొంగతనం చేసినట్టుగా దొరికాడు అనుకోండి, వారిని పట్టుకొని నుదుటి మీద ఒక పేరు రాయాలి. ఏమనంటే గో దో అనే పేరు రాయాలి. గోదో అని అంటే ఏమంటారు, మనకి ఇప్పుడు పచ్చబొట్టు లాంటివి అలా పొడుస్తారు కదా, అట్లాగా గోదో అని రాయాలన్నమాట. గోదో అని రాశారు ఆయనకి. ఒక ఆయన దొరికిపోయాడు, ఆయనకి గోదో అని రాశారు. గోదో అంటే ఏంటి? గొర్రెల దొంగ అని అర్థం. సరే, ఒక దినం వచ్చింది. ఆయన అందరి చేత చూడగానే ఏమనిపించుకున్నామో, ఇది గొర్రెల దొంగ, ఇది దొంగ అంటే వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆయన్ని చాలా చులకనగా చూసేవారు. ఆ ప్రాంతానికి ఒక మిషనరీ వచ్చారంట. ఒక మిషనరీ అంటే తెలుసు కదా, దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని ప్రేమను పంచేవారు. ఆ మిషనరీ ఆ దొంగ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాగా ఈ లోకానికి వచ్చారో, పాపివారు అంటే ఆ దొంగ అడిగానంటయ్యా, వీళ్ళందరూ నన్ను దొంగగా చూసి నన్ను దూరం పెడుతున్నారు, నాలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేర్చుకుంటారా అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా చేర్చుకుంటాడు. నీలాంటి కోసం, నాలాంటి కోసం, భూమి మీద ప్రతి ఒక్కరు పాపులే, వారందరి కోసం క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు కనుక ఆయన చేర్చుకొని నీకు నిత్య జీవాన్ని ఇస్తాడని సువార్త చెప్పడం జరిగింది. ఆ సువార్తను నమ్మినటువంటి ఆ వ్యక్తి ఆగమన నుండి దొంగతనాలు మానేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సువార్తకు ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడంట. ఎక్కడ పిల్లలు కనిపించిన ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి కావలసినవన్నీ, చదువుకున్న పిల్లలైతే వారికి కావాల్సిన బుక్స్, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి అక్కర్లన్నీ తీర్చి వారికి ప్రభు ప్రేమను పంచేవాడంట. ఇలాగ దినాలు గడుస్తూ ఉన్నాయి. ఈ గొర్రెల దొంగ అన్నటువంటి వ్యక్తి ముసలివాడు అయిపోయాడు. కానీ ఆయన చుట్టూ చాలా మంది యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ కూడా ప్రభు యొక్క ప్రేమల గురించి, ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి నేర్చుకొని చాలా మంది వృద్ధి చెందుతా ఉన్నారంట. వృద్ధి చెందుతా ఉండేటప్పుడు వారిలో ఒక పిల్లోడికి ఒక డౌట్ వచ్చింది. ఈయన నుదుటి మీద గోరో అని ఉండేది, కానీ వాళ్ళ తాతగారిని వెళ్ళి అడిగాడంట, తాతయ్య మరి మాకెంతో చక్కగా అన్ని విషయాలు నేర్పిస్తూ మా అవసరతలన్నీ తీరుస్తూ మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా ఆ తాతయ్య నుదుటి మీద గోరో అనే ఎందుకు అట్లా రాయబడి ఉంది అని అడిగాడంట. అడిగితే ఆ తాతయ్య చెప్పాడంట, నాన్న గోరో అంటే అర్థం ఏంటంటే ఆయన గొప్ప దొర అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగింది. గొర్రెల దొంగ ఏమయ్యాడంటే ఇప్పుడు ఆ ఊళ్ళో గొప్ప సాక్ష్యం ఏంటంటే గొప్ప దొరగా మార్చబడ్డాడు. సో క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని వాక్యాలు మీరు విని ఉంటారు. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు సారూప్యాన్ని కలిగి ఉండుట. క్రీస్తు సారూప్యం కలిగి ఉంటే ఎంత దొంగలైనా దొంగగా మార్చబడతారు, ఎంత వ్యభిచారులైనా విశిష్టమైన వారిగా మార్చబడతారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, మనకి చాలా మంది యొక్క సాక్ష్యాలు తెలుసు. స్టోర్పురం దొంగ గురించి మనకు తెలుసు. ఆయన ఒక గొప్ప సువార్త అంటే కళ్ళ ముందరే ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కాదు, కానీ కళ్ళ ముందరే
కొట్టొచ్చినట్లుగా ఎవరు కనిపిస్తున్నారండి? క్రీస్తును కలిగిన వారి జీవితాలు మార్చబడటం మనకి కనిపిస్తా ఉన్నాయి. కనుకనే ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక ఎవరు రాశారంట? పౌలు గారు రాశారు. పౌలు గారు ఇంతకు ముందు ఎవరంట? సౌలు కదా. సౌలు పౌలుగా ఎట్లా మార్చబడ్డారు? మనందరికీ ఒక క్రూరమైనటువంటి వ్యక్తి, ఒక దోషకుడైనటువంటి వ్యక్తి, హింసకుడైనటువంటి వ్యక్తి, హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, క్రైస్తవులను చూస్తే చంపేయాలి అన్నటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి ఈరోజు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. అంటే క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కదండి. మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తల్లిదాడు దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోలేదు. చాలా క్రీస్తు మనకు ఒక రూపాన్ని ఇవ్వటానికి మనందరికీ తెలుసు కదా. దేవుడు ఎలా చేశాడంటే మనల్ని ఆయన పోలికలో, ఆయన రూపంలో. మరి మధ్యలో ఎక్కడ పోయింది ఆ రూపం? చెదరిపోయింది ఇప్పుడు ఆ రూపం. మీరు గమనిస్తే ఆదాము అవ్వలు క్రీస్తును లేదా దేవుణ్ణి పోలినటువంటి రూపంలోకి దేవుడు ప్రజలను లేదా మనుషులను చేస్తే, మీరు ఆదికాండం దగ్గరికి వచ్చేసరికి, ఆదాము వంశావళి దగ్గరికి వచ్చేసరికి ఆదాము పోలికగా వచ్చారంట పిల్లలు. ఎవరు పోలికి వచ్చారండి? ఎందుకు ఆదాము పోలికి వచ్చేసారు? మధ్యలో ఏమైంది? అర్థమైందా? ఆదాము పోలికి వచ్చింది కనుకనే అవినీతి వచ్చింది. ఆదాము పోలికి వచ్చింది కనుకనే పాపం వచ్చింది. ఆదాము పోలికి వచ్చింది కనుకనే భయం వచ్చింది. ఆదాము పోలికి వచ్చింది కనుకనే దేవుని మాట అంటే లెక్కలేని కరణ వచ్చింది. ఆదాము పోలికి వచ్చింది కనుకనే ఎన్నిసార్లు ప్రభు గద్దించిన బెలవల్లని స్వభావం వచ్చింది. ఇది దీనందరినీ తీసేయడానికి క్రీస్తు ప్రభువు మరలా దేవుని స్వారూప్యాన్ని మీలో నింపడానికి ఏం చేశారంట? ఆయన శరీరాన్ని బలిగా అర్పించారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మీ స్వారూప్యం ఎవరిది అంటే ఆదాముది కాదు. ఎవరిదంట? ఎలాగంట? క్రీస్తు సిలువలో బలిగా మీ కొరకు అర్పించమని నిన్ను మరలా తన పోలికలోనికి మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుకనే కావున అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కావున అంటే అర్థం ఏంటనా? కావున అంటే పైలేదో ఉందని అర్థం. అంతేనా? కావున మీరు ఈ సంగతి వినండి అంటే కావున అంటే పైన ఇంకేదో చెప్పారు. అవునా కదా? మరి పైన ఏం చెప్పారు ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన, దయచేసి గమనించండి, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడటానికి కొన్ని విషయాలు మనకు చాలా అవసరమైనవి ఉన్నాయి. వాటిని ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములు క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడటానికి ఏం కావాలంటామా? ప్రాచీన స్వభావములు వదులుకోవాలి. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? అక్కడ చాలా క్లియర్ గా చెప్తారు. చూడండి మీరు. ఏంటంట? ముందుకు మీ ప్రవర్తన ఎలాంటిది? మోసకరమైనది, దురాశలతో నిండిపోయింది, చెడిపోయినటువంటి ప్రవర్తన. అర్థమవుతుందా? అలాంటి మోసకరమైనటువంటి దురాశలతో
నింపమైనటువంటి చెడిపోయినటువంటి ప్రవర్తన ఏం చేయగలమంట? విడిచిపెట్టాలి. దానంతటి ఒక పేరు పెట్టారు, ఏమంటే ప్రాచీన స్వభావములు విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావములు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితం అంటే ఏంటి? ఇంతకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు, నా సాక్షి చెప్తారు. ఇంతకు ముందు నేను 10వ తరగతిలో రక్షింపబడ్డాను. 10వ తరగతి రక్షింపబడక ముందు నాకు చాలా కోపం ఉండేది, నాకు చాలా సినిమా పిచ్చిండేది. రాత్రి 1 గంటకి కొత్త సినిమా బాక్స్ వచ్చిన వెళ్ళిపోయేటటువంటి అలవాటు ఉండేది. నాకు చాలా అంటే త్వరగా కోపడి గొడవలాడేటటువంటి స్వభావం ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నా ప్రాచీన స్వభావము, నేను ఉదయం లేచిన వెంటనే నా నోట్లో ఏముందో తెలుసా? చిరంజీవి పాటలే ఉంది. చిరంజీవి సినిమా చూసేదాన్ని. ఆ పాట తప్పితే ఇంకో పాట పాడేదాన్నిగా. అలాంటి జీవితం నాది. కానీ క్రీస్తు నా జీవితంలోకి వచ్చిన తర్వాత తెలుసా, మనసులోని పాట రాగానే నోటిలో నుండి యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం, యేసయ్యా నీ నామగానం నే పాడెద. ఆ పాట బాగుంటుందండి. ఓకేనా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు నా మాట నుండి సినిమా పాటలు రావు. ఈ రోజు వరకు అదేంటో నాకు తెలియదు. ఎందుకంటే చెప్తున్నాను, ప్రాచీన స్వభావం అదొక్కటే కాదు, చాలా ఉంటాయి మనకి వదులుకోవాల్సినవి. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చెడగొట్టేది నిన్ను, దురాశ, ఇంకేమంటున్నామా కపటమైనటువంటి స్వభావము, అవివేక, ఇవన్నీ ఏంటి? ప్రాచీన స్వభావము. ముందు నువ్వు జీవించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టకపోతే నీవు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడలేవు. మొదటి విషయం ఏంటంటామా? ప్రాచీన స్వభావాన్ని అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితం విడిచిపెడితేనే నువ్వు మారు మనసు పొందలేదు. ఇక్కడ అందరూ మారు మనసు పొందారా? రక్షింపడ్డారా? దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా కదా. మార్పు చెందడానికి ముందు ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. తర్వాత చదువుతాం, మీ చిత్త వృత్తులను లోకమా. చిత్త వృత్తి అంటే ఏంటి? చిత్త వృత్తి అంటే ఏంటి? మీ ఇష్టం, మీ ఇష్టము ఏదంట లోకన పరచబడాలి. ఒకప్పుడు మన ఇష్టం వేరు వేరు ఉండొచ్చు, కానీ క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడిన తర్వాత మన ఇష్టం ఏదో ఉండాలంట. క్రీస్తుకి ఏమి ఇష్టమో అది దాని ఇష్టమై ఉండాలి. అర్థమవుతుందా? ఒక అబ్బాయి అంటే చర్చికొచ్చి ప్రార్థన చేసేవాడంట. ఏమని ప్రార్థన చేసేదంటే, ప్రభు పలానా అమ్మాయి నాకు చాలా ఇష్టం లేదా, నీ చిత్తం అయితేనే నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసేవాడంట. నీ చిత్తం అయితే నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేశాడంట. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడంట, అది నా చిత్తం కాదు. ఆ మాట ఈ అబ్బాయికి ఇష్టం లే. అర్థమవుతుందా? ఆ మాట ఈ అబ్బాయికి ఇష్టం లే. ఏంటి ఇష్టం? నాకేమి ఇష్టమో దానికి దేవుడు ఓకే చెప్పాలా. ప్రభు బాధలు పట్టుకొని, ప్రభు నీ ముందర 2 పేర్లు పెడుతున్నాను. ఏంటి? 1 ప్రేమ, 2 కృప. నువ్వు ఎలాగైనా మాట్లాడు, అది నీ చిత్తం అనుకుంటాను అని అన్నాడంట. ఈలోపు ఒక ఆయన పాట ఎత్తాడంట, కృపామయుడా నీలో ఉండాలి. వెంటనే ప్రభావి స్తోత్రం, కృప నా జీవితానికి సరిపోతుంది ఆయన అన్నాడంట.
కృపను పెళ్లి చేసుకున్నాడు, కానీ తన జీవితంలో కృపే లేకుండా పోయింది. అర్థమవుతుంది. అంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని చిత్తాన్ని మార్చేయకూడదు. దేవుడు మనందరి ఎడల ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఒక భక్తుడు ఈ మంచి మాట అంటాడు, ఏంటంటే మీ అందరికి వచ్చి ఉండుంటది, నా ఇష్టానిదిగో ఇది నీ ఇష్టాముగా చెయ్య, నా ఇష్టానికగాది నా ఇచ్ఛాయున్నట్టి నా హృదయామిదిగోని కేయాది రాజా కియా సింహాసనము తనువు నాదిది గోగయి కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుని. అక్కడ ఏమంటున్నాడు, అయ్యా నా ఇష్టం ఇప్పుడు వరకు నా ఇష్టం ఉంది, కానీ ఇక్కడ నుండి నా ఇష్టము కాదయ్యా నీ ఇష్టమే. అది ఎక్కడంతా నా హృదయ సింహాసనము మీద నిన్ను కూర్చోబెట్టి నీ ఇష్టాన్ని నేను జరిగిస్తాను. ప్రభుకి ఏమి ఇష్టం చెప్పండి? ప్రభుకి ఏమి ఇష్టం? అమ్మా మాట్లాడడం ఇష్టమా? ఆయన మాట వినడము ఇష్టం. మెరుగు ఆయన ఎవరికైనా మీ మనం తల్లిదండ్రులు ఉన్న మన పిల్లలు మన మాట వినటం మనకి ఇష్టం కదా. ఆయన మాట వినడం ఆయనకి ఇష్టం. ఆయన మాట ఏంటి? ఆయన మాటలు చాలా ఉన్నాయి కదా. మీరు పరిశుద్ధంగా ఉండడం దేవుడికి ఇష్టం, మీరు పరిశుద్ధంగా ఉండడం దేవుడి చిత్తం. చిత్తం అంటే ఇష్టం. మీరు నీటిని అనుసరించి నడుచుకోవడము ఆయనకు ఇష్టం. మీరు ప్రియమైన పిల్లల్లాగా నడుచుకోవడం ఆయనకు ఇష్టం. కనుక రెండో విషయం ఏమో చెప్తున్నారంటే చిత్తవృత్తి యందు ఏం కలిగి ఉన్నారంటమ్మా? ఆయన ఇష్టానుసారంగా నూతన పరచబడిన వారుగా జీవించాలంట. నూతన పరచబడినట్టు అంటే మీ చిత్తం మీ ఇష్టము ఏమంటారంట? నూతన పరచబడినటువంటి జీవితము ఉండాలి. ఒకటి పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండు నూతన స్వభావాన్ని నూతన పరచబడినటువంటి జీవితాన్ని నూతన పరచబడినటువంటి జీవితం అంటే ఒక వ్యక్తిని మీకు మొదలు పెడతాను. మీకు పౌరు గారు అందరూ తెలుసు నూతన పరచబడిన తర్వాత ఎలా జీవించాలని. మగ్దలేన మరియ ఎన్ని వేయాలంటమా? 7 వేయాలు వెళ్ళగొట్టబడ్డాయి. అవునా? యేసుక్రీస్తు గారు 7 వేయాలని మగ్దలేన మరియలో వెళ్ళగొట్టారు. అవి ఏమై ఉండవచ్చు? మనలోని బలహీనతలే ఉండవచ్చు. మగ్దలేన మరియకు దెయ్యాలు అని రాశారు. మనలో కూడా చాలా దెయ్యాలు గూడు పెట్టుకొని ఉండిపోతా ఉంటాయి. మనం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, అయినా ఎదుటంటే ఈర్ష్య, ద్వేషము, కోపము, క్షమించలేని గుణము. అవునా? ఇవన్నీ ఏంటి? గూడు కట్టుకుపోయినటువంటి దయ్యం. మనిషి ముందు ఒకలా ప్రవర్తిస్తాం, మనిషి లేకపోతే ఒకలా ప్రవర్తిస్తాం, వీళ్ళ దగ్గర మంచి అంటాం, తర్వాత వెళ్ళిన తర్వాత చెడ్డ. ఇవన్నీ ఏంటి కదా. కానీ మగ్దలేన మన జీవితంలో అది వెళుతుంటే ఏం చేసిందంటే ప్రభుతోనే జీవితాన్ని గడిపింది. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంది. ఈనాడు ప్రభుని బాధి పెట్టబడి పునరుద్ధానుడే తిరిగి లేచిన సమయంలో కూడా ఎక్కడున్నాడే వెతుక్కుంటే అక్కడే స్త్రీలందరూ వెతుక్కున్నారు. ప్రభు యొక్క సమాధి ఇక్కడ లేదు, ప్రభు యొక్క శరీరం ఇక్కడ లేదని స్త్రీని వెతికి తిరిగినా మగ్దలేన మరి మాత్రం ప్రభువుని వెతుకుతానే. అందుకే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మగ్దలేన మరి తను అర్థమవుతామా? క్రీస్తుని కలిగి ఉండటం, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడటం అంటే, నూతన పరచబడిన జీవితం అంటే
ఆ దినము మొదలుకొని మన చివరి దినము వరకు ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా ప్రభువుతో నడవగలిగేటటువంటి జీవితము. ఆ నూతన పరచడం గురించి ఇదే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో తెలియజేస్తారు. మీకు ఎట్లాగా నూతన పరచబడాలి, ఏ విషయాలు నూతన పరచబడాలనే విషయాన్ని తెలియజేస్తారు. చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. ఇట్టి సేవ మీకు ఇంతలేమది. అమ్మ గమనించండి, నూతన పరచబడిన వారు ఎట్లా ఉంటారంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం అంటే ఏంటంటే క్రీస్తు సారూప్యములోకి మార్చబడటం. అర్థమవుతుందా? రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. సజీవయాగముగా మీ శరీరాన్ని సమర్పించాలి, మీ మనస్సు మార్చబడాలి, నూతన పరచబడాలి. తద్వారా ఏం చేయబడాలంటండి? క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెప్పకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గొంగళి పురుగు కదా. గొంగళి పురుగు ఏమవుతుందో తన రూపాన్ని మార్చుకుంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ క్రీస్తులోనికి రాకముందు ఒకవేళ గొంగళి పురుగు లాంటి స్వభావం అయ్యుండొచ్చు. మనుషులందరూ చూసి ధృవీకరించి చెడ్డదారిగా కనిపించవచ్చు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులో నూతన పరచబడిన తర్వాత, క్రీస్తులో మీ మనస్సును అప్పగించుకున్న తర్వాత ఎలాగంట ఆ బటర్ఫ్లైని చూసుకొని ఎవరైనా అసహించుకుంటారా? చాలా సంతోషం కదా. అది రంగురంగుల కలర్లతో ఎదుగుతూ ఉంటుంటే దాన్ని చూడటం మనకందరికి చాలా ఇష్టం. అంటే క్రీస్తు సారూప్యములోనికి మార్చబడే జీవితము నూతన పరచబడినటువంటి జీవితం. నూతన పరచబడినటువంటి జీవితానికి ఎవరు కనబడతారండి? నీలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండో విషయం ఏంటమ్మా? నీ ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని చేసే నూతన స్వభావం లేదా నూతన పరచబడినటువంటి జీవితము కావాలి. మూడో విషయం చదవండి, 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తిని కలవాలి, దేవుని పోలికగా సృష్టింపబడిన అర్థమైందా? నవీన ఎవరంటుంది? ఏంటంటుంది? దేవుని పోలిక నీలో కావాలంటే నీతియు భక్తియు యథార్థతయు కలిగినటువంటి జీవితమే దేవుని పోలికగా ఏం చేయబడుతుందంటవా? నూతన నవీన స్వభావము నీకు. ఒకటి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. 2, నీ ఇష్టము నూతన పరచబడాలి, రూపాంతరం చెందే అనుభవంలోకి వెళ్ళాలి. 3 ఏంటంట? నవీన స్వభావము కావాలి, క్రొత్త స్వభావం. క్రొత్త స్వభావం. ఒక ఆయన పన్నులు పెంచుకుంటున్నాడు. దేన్ని పెంచుకుంటున్నాడండి? డాక్టర్ గారు అన్నమాట. ఆయనకి పన్ను అంటే చాలా ఇష్టం. ఓకేనా? పన్నుని పెంచుకుంటున్నాడు. ఎవరైనా కుక్కలో లేకపోతే కోతులో 2 పెంచుకుంటాం, పిల్లిలో పెంచుకుంటాం. ఆయన పన్నులు పెంచుకుంటున్నాడు. ఆయనకు ఒక ఆశ ఏంటి? ఈ పన్ను చక్కగా క్యూట్గా తెల్లగా చాలా బాగుంటది, దీన్ని శుభ్రం చేసి కారులో ఎక్కడ పైన ఎక్కించి కూర్చోబెట్టాలనేది ఆయన యొక్క ఆశ. అర్థమైందా? డాక్టర్ గారు షికారుకి వెళ్ళేటప్పుడు పన్నుని తీసుకుని
పైన కూర్చోబెట్టాడంట. పంది స్వభావం ఏంటి? బొమ్మ చూడగానే పరిగెత్తి దానిలోకి వెళ్ళిపోవడం. పాపం డాక్టర్ గారు ఎలా చేస్తా ఉన్నారు, పంది మాత్రం అలాగే చేస్తాం. డాక్టర్ గారు కనిపించింది, దీని స్వభావము మార్చబడాలి. ఏం చేయబడాలా? దీని స్వభావము మార్చబడాలి, దీనికి ఒక మంచి స్వభావం కావాలి. డాక్టర్ కదా పందికి ఆపరేషన్ చేసి పంది యొక్క గుండెకాయని తీసి గొర్రె నాలుగు గుండెకాయని పెట్టాడంట. గొర్రె బొర్రెలకు ఎంతదమ్మా? ఎంతదా? గొర్రె యొక్క స్వభావం ఏంటి? బుర్రను ఆశ్రయించుకోవాలి. గొర్రె యొక్క స్వభావం ఏంటి? చెప్పిన మాట ఎంటది, ఇలా తమను పిలుచుకుంటూ అర్థమవుతుంది. అంటే స్వభావము మార్చబడాలి. ఆ స్వభావం ఎలా మార్చబడదంటే చక్కని మాట్లాడారు కదా, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. దేవుని పోలిక నీలోకి రావాలంటే ఎవరో క్రీస్తు మాత్రమే. దయచేసి గమనించండి. మొదట్లో ప్రభువు ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు, అవునా? స్త్రీని కాదు పురుషుని కాదు, దేవుని పోలిక చొప్పున చేశాడు. మధ్యలో ఏమైందంట? ఆదాము పోలిక వచ్చింది, అవివేకం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ప్రాణం పెట్టి మళ్ళీ ఏం ఇస్తాడంట? క్రీస్తు పోలిక నీకు ఇస్తా ఉన్నాడు. కనుకనే ఏమని చెప్తున్నాడంటే భక్తియు నీతియు యథార్థతయు కలిగినటువంటి దేవుని పోలిక కలిగిన నవీన స్వభావం మీరు ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే బట్టల ధరించుకోవడానికి, అవునా కదా? బట్టలు అంటే ధరించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు దీనికి రంగులు వేసుకున్నారు మీరు, అవునా? దీన్ని కలర్ చేసుకున్నారు బట్టలు. ఇప్పుడు తను పింక్ కలర్ వేసుకున్నా, పింక్ చూసి నేను వైట్ అన్నాను అనుకోండి, ఆమె ఫుల్ వైట్ డ్రెస్ వేసుకున్నాను అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? పాస్టర్ గారు కళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటారు. అలా ధరించుకోవడం అంటే ఏంటి? నీవు ఏది ధరించుకున్నావో ఎదుటి వారికి అది స్పష్టంగా కనబడుతుంది. అంతే కదండి. ఏది ధరించుకున్నావా, చుడిదార్ ధరించుకున్నావా, చీర ధరించుకున్నావా, ప్యాంట్ వేసుకున్నావా, అది ఎదుటి వారికి ఖచ్చితంగా. ప్రభువు చెప్పిన మాట, దేవుని పోలికగా ఉన్నటువంటి నవీన స్వభావం ధరించుకోవడం అంటే నీలో క్రీస్తు కనబడాలి. నీతి భక్తి యథార్థత నీలో కనబడాలి. దయచేసి గమనించండి. దేవుడు మంచి మాట చెప్తాడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన చెప్తారా? చదువుతారా? 15వ కీర్తన మొదటి వచనం నుండి. యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలబడిన వారెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాలే. చదవమ్మా. అట్టివాడు నాలుకతో పొందగలాగడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిలబడేవాడు, అతని దృష్టికి నీతులు అసహ్యులు. అతడు ప్రమాదం చేయగా నష్టం కలిగినడు, మాట తప్పుడు, తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని జరుపుకున్నాడు, లంచము పుచ్చుకోడు, ఈ ప్రకారం చేయవాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. 15వ కీర్తన చెప్తున్నది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవబడాలంటే ఈ అర్హతలు కావాలయ్యా. అర్థమవుతుందమ్మా? క్రీస్తు ప్రభువారు ఎట్లాగా మనల్ని చేశారంటే, ఆయన మనం పొందాల్సిన శిక్ష అంతా కూడా సులువు మీద పొంది ఇప్పుడు చెప్తున్నారు, ఆయన పోలికగా మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన పోలిక ఏంటంటే నీతి భక్తి యథార్థత.
గమనించండి, యథార్థంగా ఉంటున్నామో మనం. ప్రభు చెప్పారు, మన మాట అవునంటాము. క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడరంట. అవునా? అవునంట కదా. కానీ ప్రభు కోరుకునేది, దయచేసి గమనించండి, మనకి పంపించినటువంటి ఈ వాక్యం ఉందే అది అన్నిటికంటే శ్రేష్టమైంది. భూమి మీద ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలంటే ఆధారం ఏంటంటే బైబిల్ గ్రంథం. ఇది బోధించినటువంటి పరిశుద్ధత ఏది బోధించలేదు. ఇది బోధించినటువంటి నీతిని గురించి ఏది బోధించలేదు. ఇది చూపించినటువంటి ప్రేమల గురించి ఏది బోధించలేదు, ఎవరు చూపించలేదు. కనుకనే అన్ని విషయాల్లో కూడా, అన్ని గ్రంథాలలో కూడా బైబిల్ గ్రంథం ఒక ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. ఒక ఆయన అంటారు, కొన్ని పుస్తకాలు చదివితేనంట చాలా నాలెడ్జ్ వస్తుందంట, విశేషమైన జ్ఞానం వస్తుందంట. కొన్ని పుస్తకాలు చదివితే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందంట, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుందంట. కానీ బైబిల్ చదివితే జీవితం మార్చబడుతుంది. బైబిల్ చదివితే రూపాంతరం చెందుతారంట. అర్థమవుతుందమ్మా? కనుక క్రీస్తు సారూప్యములోకి మార్చబడాలంటే దేవుని పోలికైన నవీన స్వభావం మనకి. నవీన స్వభావం అంటే ఏంటండి? 15వ కీర్తన మీరు కంఠస్థ పెట్టుకోండి. ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలో మనము కూడా ధైర్యముగా నిలబడాలంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి ఇలా బ్రతకాలని ఆయన ఉంచి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, ఎన్ని విషయాలు చెప్పారమ్మా? అమ్మా 3 విషయాలు చెప్పారు. తర్వాత 25వ వచనం, అవయవములై ఎవరిలో అవయవాలై ఉన్నాం మనం? క్రీస్తులో అవయవాలం కదా. క్రీస్తులో అవయవాలం. మీ చేతికి దెబ్బ తగిలిందనుకోండి, మీ చేతికి దెబ్బ తగిలిందనుకోండి, ఈ చెయ్యి పట్టించుకోకూడదు కదా. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు లారీకి ఎదురుగా వెళ్తా ఉన్నారు, లారీ వచ్చేస్తా ఉంది. బ్రెయిన్ చెప్తుంది ఏమని, నువ్వు తప్పుకోవాలి, నీ మాట నేను వినేదేంటి అని అన్నారు అనుకోండి. బ్రెయిన్ చెప్పిన మాట నీ మాట నేను వినేదేంటి అని అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇంకేమన్నా చెప్పడానికి. అవునా కాదు? అవయవాలు అంటే ఏంటంటే క్రీస్తులోని మనం పార్ట్స్ అంట. ఒక్కొక్క అవయవం అంటే దేనికని వ్యతిరేకం లోపల బ్రెయిన్ చెప్పిన వెంటనే మనం తప్పుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్న పురుగించిన వెంటనే కంటికి తగ్గుతుందంటే కళ్ళు వెంటనే దానికి ఎవరు వెంటనే చెప్పక్కర్లా. నేను కళ్ళు తీసుకోను, ఏదైతే రవ్వంటే నష్టం ఎవరికి? అవునా కదా? కంటికే ఎవరికి? కంటికే. క్రీస్తులోని అవయవాలని గ్రహించాలి. అంటే ఇప్పుడు ఈ సంఘం ఉందనుకోండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటామా? క్రీస్తులో. అంటే ఏముండాలి అక్కడ? ఐక్యత ఉండాలి. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలంటే ఏముండాలంటండి? ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. కింద చెప్పుకుంటూ వస్తారు చాలా విషయాలు. క్రీస్తునప్పుడు మీ అవయవం ఇంకొక అవయవానికి ఎట్లాగ తేడాగా ఉండదో, క్రీస్తు సంఘములో, క్రీస్తు శిరస్సుగా ఉంచినటువంటి సంఘములో మనమందరము పార్ట్స్ కనుక మనలో ఏముండాలండి? ఐక్యత ఉండాలి. తెలుసా? ఒకరికి పాఠం ఇవ్వకపోతే అలుగుతారు చాలా మంది. వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వకపోతే చర్చికి రావడం మానేస్తారు కొంతమంది. ఈసారి మీకు అవకాశం రావాలి, నెక్స్ట్ టైం ఇస్తామన్నా ఒప్పుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీ సంఘం అలాంటి ఎవరో కాదు నాకు తెలియదు, కానీ సంఘాలు ఎక్కువ సమస్యలు ఇవ్వరు. ఏ సంఘమైనా సమస్యలు ఏంటి? వాళ్ళు పొందారు, మమ్మల్ని పొగలేదు, వాళ్ళు ఇచ్చారని చెప్పారు, మేము ఇచ్చారని చెప్పలేదు, అది ఇది వాళ్ళ మధ్య వాళ్ళు అలాంటారు. ఇది ఎంత ఏంటి? ఏంటమ్మా? విభేదాలు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు క్రీస్తులో అవయవాలని ఏం చేయాలా? గ్రహించండి. క్రీస్తులో మీ అవయవాలకు అవయవం ఎలాగో విభేదంగా ఉండదు,
5వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు. ఏమనంటే మీ శరీరాన్ని, మీ సొంత శరీరాన్ని మీరు ఎలా పోషించుకుంటారో అలా మీ భార్యను పోషించుకోండి అని చెప్తూ ఆయన క్రీస్తుతో సంఘానికి ఉన్న సంబంధాన్ని చెప్తాడు. క్రీస్తు సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో, క్రీస్తు సంఘమును ఎట్లా స్వీకరించాడో ఆ మాదిరి ఉంచుతాడు. అంటే ఇప్పుడు ఏంటో క్రీస్తులోని అవయవాలుగా మనం ఐక్యత కలిగి ఉంటే క్రీస్తు సారూప్యాన్ని చూపించిన వారం అవుతాం. బయట వారు మనల్ని అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే చాలా మంది ఇది గుర్తు తెలియలేదు, ఇది గ్రహించలేదు. ఏంటి? నేను క్రీస్తులోని అవయవాన్ని అని. నేనెవరిని? పరిశుద్ధులైనటువంటి నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికి వచ్చినటువంటి క్రీస్తులోని పాత్రుడు, ఒక అవయవాన్ని. నన్ను చూసిన వారు ఎవరు చూస్తారండి? క్రీస్తుని చూడాలి. కానీ చూస్తున్నారా? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభువు భూమి మీద ఉండేటప్పుడు ఆయన చూపించినటువంటి మాదిరి అందరూ చెప్తారు, కానీ క్రీస్తు ప్రభువు చూపించి వెళ్ళారు. ఆయన ప్రేమ కానీ, ఆయన చూపించినటువంటి మాదిరి కానీ, ఆయన చూపించినటువంటి క్షమాపణ కానీ ఈ రోజు కూడా భూమి మీద ఎవరు కూడా చూపించినటువంటి ప్రేమ చూపించారు. చాలా మంది ఎక్కడైనా లోపలిపోయారంటే ఆయన ప్రేమ దగ్గరే లోపడ్డారు. ఇంత ప్రేమ కదా. అంటే మనలో క్రీస్తు సారూప్యము కనబడకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందండి? వీళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తున్నారా, వీళ్ళు కూడా మందిరానికి వెళ్తారా, కానీ వీళ్ళ నోట నుండి వీళ్ళెప్పుడు కొట్లాడుకుంటా ఉంటారు, వీళ్ళెప్పుడు దూషించుకుంటా ఉంటారు. అవసరమైతే ఏమవ్వాలో తెలుసా? తర్వాత చదవండి. 4వ విషయం ఏంటమ్మా? క్రీస్తులోని అవయవాలుగా మనల్ని మనము గ్రహించాలి. అయ్యో, నేను క్రీస్తులోని పార్ట్ని, నేను క్రీస్తులోని అవయవాన్ని. తర్వాత చదవమ్మా. ప్రతి వాడు కూడా తన పొరుగువారితో అంటే ఏముంటాయి సంఘాలు? ఎఫెసు సంఘముల గురించి చెప్తా ఉన్నారు. ఒకవేళ మన సంఘం గురించి అనుకున్నాం. ఉన్నాయా అబద్ధాలు? చాలా ఈజీగా అబద్ధం ఆడేస్తాం కదా, అది పెద్ద తప్పులను కూడా మనం ఫీల్ అవుతాం. కానీ ప్రభు చెప్తున్నమాట, మీరు క్రీస్తులోని అవయవాలు కనుక, క్రీస్తు సత్యంలో ఉన్నాడు కనుక మీరు సత్యం మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడండి. ఒకటి, క్రీస్తులోని అవయవాలు అంటే ఏముండాలమా? ఐక్యత కలిగి ఉండాలి. 2వ విషయం మీకు చెప్తున్నాను, సత్యాన్ని కలిగి ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. నీ మాట సత్యమును ప్రకటించేదిగా ఉండాలి. సత్యమైనటువంటి క్రీస్తు ప్రభువు అంటే నీ మాట అలా ఉంటేనే ఎదుటివారు నమ్ముతారు. ఆయనేంటండి, ఆవిడేంటండి, అప్పుడు మాట మార్చేస్తారు అనే సాక్ష్యం మనకి భూమి మీద ఎదుటి వారి దగ్గర ఉండకూడదు. కనుకనే క్రీస్తులోని అవయవాలంగా ఐక్యత కలిగి ఉండాలి, సత్యంగా మాట్లాడాలి. తర్వాత చెప్తున్నాడు చూడండి, కోపపడుడి గాని ఎంతమంది కోపం లేదు? మీకు ఎవరికి కోపం లేదా? ఎంత మంచిలమ్మ మీరు, ఎవరికి కోపం లేదా? ఉందా కోపం? కోపం ఎందుకు కోపం అవుతుంది అమ్మా? కోపం ఎందుకు పాపం అవుతుంది? నీ కోపము సాయంత్రం దాటికి అది పాపం అవుతుంది, జాగ్రత్త. కోపం వదిలి కోపం అవుతుంది సహజంగా, మొన్న గుర్తించుకున్నట్టు కోపం అవుతుంది. కోపం వదిలి కానీ అంటే నీ కోపం నడిపిస్తుంది కదా, పాపము చేయటానికి, నరహత్య చేయటానికి, ఎదుటి వాళ్ళని దూషించడానికి, ఎదుటి వాళ్ళని బాధపడడానికి, ఆ సిచ్యువేషన్ లో నీకు నువ్వే గాయపరుచుకునేంత పాపములకి నడిపించేది కోపం. ప్రభు చెప్తున్నమాట, కోపపడుతుంది కానీ ఈ కోపం ఎంత ఉండకూడదంటే నీకు నువ్వు హాని చేసుకొని ఎదుటి వారికి హాని చేసేంత కోపం నీకు ఉండకూడదు. 2వ విషయం ఏంటో తెలుసా? సాయంత్రం లోపల నీ కోపం తగ్గిపోదు.
సంవత్సరాలు కోపపడినారు లేరా? మనం క్రీస్తులోకి మార్పు చెందామంటే దొంగతనం మానేసాం, వ్యభిచారం మానేసాం, ఇంకేంటి అప్పుడు ఇలా చేసేవాళ్ళు సినిమాలు, ఇవి మాత్రమే కాదు, అది మొదలుపెట్టే మరి ఈ సంగతి ఏంటి? కోపం సంగతి ఏంటి? పాపపు సంగతి ఏంటి? అర్థమవుతుందా? క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలంటే కోపములు ఏముందో తెలుసామా? నువ్వు తగ్గించుకుంటే క్షమాపణ ఉంది. సాయంత్రంలో నువ్వు ఏం చేయాలా? నీ కోపం తగ్గిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ ఆలోచించి సరే ప్రభు చెప్పాడు కనుక నువ్వే వెళ్ళి క్షమాపణ అడగాలి, తప్పున్నా లేకపోయింది. అదే ప్రభు చెప్పిన మాట. క్షమించాలి రావాలంటే ఏముండాలి తెలుసా? ఎదుటి వారిని ప్రేమించే మనసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు సారూప్యంలోకి మనం మార్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి కదండి. చుట్టూ ఉన్నవారు ఆయనను హింసిస్తూ ఉంటుంటే, నానా మాటలు అంటూ ఉంటుంటే, దూషిస్తూ ఉంటుంటే ఎంత చక్కగా క్షమించాడు ఆయన. అప్పటి వరకు దూషించినటువంటి దొంగ గ్రహించి, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవాలంటే ఇప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడు నీకు అర్థమైంది నేను ఎవరంటే అని అనలే. ఏమన్నారండి? నేను నీవు నాతో కూడా ఎంత ప్రేమ కలిగిన దేవుడు కలుగున్నావో తెలుసా? ఎంత క్షమించే మనసు కలిగినటువంటి దేవుడిని కలుగున్నావో అసలు. అవునా కాదండి? అందుకనే సాయంకాలంలో నీ హృదయంలోకి ఏం రావాలా? క్షమాపణ రావాలి, ప్రేమ రావాలి. కోపపడు కానీ పాపము చేయకుడి. సాయంకాలంలో నీ కోపము అమ్మ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, వాళ్ళని ఎదుటి వాడితో సమాధానం లేకపోతే నీ అర్పణ అంగీకరించబడదు. ఎంతమంది ఎదుటి వారితో సమాధానం కలిగి ఉన్నారు? క్రీస్తులో మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం తెలుసండి. ఒకవేళ నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగితే అప్పటికి నిన్ను చులకనగా చూడొచ్చు, కానీ తర్వాత వారు తప్పకుండా గ్రహిస్తారు. నాకున్న ఒక చిన్న అలవాటు ఏంటో తెలుసా? తప్పు ఎవరిదైనా నేనే క్షమాపణ అంటాను. ప్రేమను అర్థం చేసుకున్న ఏ ఒక్కరైనా కానీ, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను 7వ తరగతి చదివింది అనుకుంటా, నేను డిగ్రీ చదువుతున్నాను. ఫ్రెండ్ అంటే ఆత్మీయంగా నాకంటే పెద్దదే, కానీ చర్చికి కలిసి వెళ్ళే వాళ్ళం, బైబిల్ స్టడీస్ కలిసి వెళ్ళే వాళ్ళం, అలాగే ఫ్రెండ్ అనమాట. ప్రతిదానికి కోపడి నాతో మాట్లాడటం మానేశాను తెలుసా? ఉదయం ఏదో గొడవ పెట్టుకున్నది మాట్లాడటం మానేసేది, కానీ ఏం చేయాలి? సాయంకాలం వరకు మాట్లాడాలి కదా. కాలేజీకి వెళ్ళేదాన్ని, ప్రభు నాతో మాట్లాడేవారు సమాధానం పడాలని, నేనే ఫస్ట్ మాట్లాడేదాన్ని. దగ్గర తనతో 6-7 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేశా, ఎప్పుడు వేరే సమాధానం పడ్డా. అక్కడ కాదు, నాది తప్పున్నా లేకపోయినా ఎదుటి వారిని క్షమించమని సాయంకాలం వరకు క్లియర్ చేసుకుంటా, ఎందుకంటే వాక్యం జరుగుతుంది కదా. దీన్ని బట్టి ప్రభుత్వంలో నిండా పడవలసిన పరిస్థితులు అప్పుడు ఉన్నారు. గమనించండి, ఎంత తగ్గించుకుంటారో అంత హెచ్చిస్తారు దేవుడు. ఒకవేళ ఎదుటి వారు చాలాసార్లు నేను క్షమాపణ అడిగినప్పుడు తప్పు చేసింది కనుక క్షమించమని అడిగిందని నన్ను తిట్టుకున్న వారు కూడా ఉన్నారు. కానీ తరువాత తన తప్పు లేకపోయినా క్షమించమని ప్రభువుని బట్టి అడిగిందని గ్రహించిన వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందమ్మా? కనుక క్షమించడం, ప్రేమించడం అనేది దేవుని గుణము, దేవుని యొక్క పోలిక. ఈరోజు ఆలోచన చేయండి, క్షమించే గుణం ఉంటే మన కుటుంబాల్లో గొడవలు ఉంటాయా? ఆలోచన చేయండి. ఈరోజు కుటుంబాలు, చాలా కుటుంబాల్లో నెమ్మది లేదండి, సమాధానం లేదు. కారణం ఏమంటారు? ఎవరికాలం తగ్గించుకోకుండా భీష్మించుకొని కూర్చుంటున్నారు. నాదేంటి తప్పు, నాదేంటి తప్పు తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకునే సరిగ్గా సంవత్సరంలో విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు తగ్గరు, ఎవరు క్షమించుకోరు. ఒకరినొకరు క్షమించుకోరు కనుక ఆటోమేటిక్ ఏమవుతుందా? వారి మధ్య ప్రేమ చల్లనిపోతుంది, ఉండదు.
అదే ఒక్కసారి క్షమించి చూడు. ప్రభు మాట చెప్పిన చెయ్యి. ప్రభు ప్రేమ కనుపరిచిన వ్యక్తిగా నిలుస్తాం. ప్రభు యొక్క గుణాన్ని చూపించేటటువంటి వ్యక్తిగా నిలుస్తాం. కనుకనే ఏం చేయాలంట? క్షమించాలి, ప్రేమించాలి. నీ కోపము నిన్ను పాపంలోకి నడిపించకూడదు. చదవటమా అపవాదికి చోటియకుడి దొంగలు వాడు ఇంకా నేను దొంగిలక అక్కడ గలవాడికి పంచిపెట్టుటకు అమ్మ గమనించండి. అపవాదికి ఎప్పుడు అపవాదం వస్తుంది అర్థమవుతుందా? మీరు ఆ కోపంతో అలా ఉండిపోతే మీ బతికి ఎవరు వస్తారంటండి? ఇంకా ఖచ్చితంగా చేసేస్తాడు. ఇంకా క్షమించే మనసులు నీకేం తక్కువ? నువ్వెందుకు అనుకోవాలా? నువ్వెందుకు క్షమించమని అడగాల? నువ్వెందుకు ప్రేమించాలి? అందుకే అది అయిపోయిన వెంటనే పౌలు గారు చెప్తున్నారు, అపవాదికి వారికి చోటు ముఖంలో ఉండాలంటే ఏం చేయాలా? నువ్వే క్షమించమని అడగాల, నువ్వే ప్రేమించాలి. అర్థమవుతుందో? ఎప్పుడైతే మనం దాన్ని నిలబడతామో ఆటోమేటిక్ వారు కోపంతో ఉన్నది ప్రార్థన చేస్తారండి. కోపంతో ఉన్నది ప్రార్థన చేస్తారా? కోపంతో ఉన్నది మందిరం రాగలుగుతారా? కోపంతో ఉన్నది బయటకు చదవగలుగుతారా? అంటే ఎవరికి అవకాశం? ఒక భక్తుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే దేవుడికి వేరే ఉంటావో ఆటోమేటిక్ సాతాన్ని గెలవక్కర్లే, ఆడి దగ్గరే ఉంటాడు. కనుకనే ఏం చేయకూడదమ్మా? అపవాదికి చోటు ఇవ్వకూడదు. క్రీస్తు పోలికలోకి నువ్వు మార్చబడాలంటే వాడికి చోటిచ్చే పరిస్థితి నీ దగ్గర ఉండకూడదు. ఉండకూడదంటే చెప్తా ఉన్నారు చూడండి మంచి మాటలు. ఏంటంట? దొంగలుగా అక్కడ గలవారికి, అంటే అక్కడ కలిగిన వారికి ఇవ్వాలి, చేతులతో కష్టపడాలి, విలువారికి వేరు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అనుభవాలతో కలుగులు కానీ దుర్గాశయమేమి లోక రానియకుడి. అపవాదికి చోటు ఇవ్వకూడదంట. ఎవరికి చోటు ఇవ్వాలి తెలుసా? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడటానికి చోటు. ఎంత మంచి మాట అక్కడ చెప్తున్నాడంటే, మీరు ఆయనను ముద్రింపబడిన వారు. ఎవరైనా ముద్రింపబడ్డారండి? ఆయన ముద్రింపు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పన్ను కట్టమని వచ్చారు కదా, అవునా? కైసరుని పంపించిన న్యాయమా కాదా అని పరిశీలన వచ్చి అడిగారు, అవునా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అంతకంటే ముందు దాని మీద ఉన్నటువంటి ముద్ర, దాని మీద ఉన్నటువంటి ముద్ర ఎవరిది? ఎవరు నాకు ఇచ్చేవాళ్ళ? నువ్వేమి? నీ మీద ఉన్న ముద్ర ఏంటి? అర్థమైందండి? ప్రభు ఎంత చక్కగా చెప్పారంటే దాని మీద ఉన్న ముద్ర కైసరించండి, కానీ మీరు నావారు, నా చేత ముద్రించబడిన వారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కైసరించండి ఒక మాట కాదులే, కైసరించండి దేవుని. అంటే ఏంటి? ప్రభుత్వమే ఈ డబ్బుల్లో వాళ్ళ సంబంధం ఇచ్చే, ఆయన ముద్రలు కనుక ఆయనకి ఇచ్చే, కానీ నువ్వు దేవుని చేత ముద్రించబడ్డావని గ్రహించు. నువ్వు దేవుని వాడని గ్రహించు. మీరు దేవుని వాడని గ్రహించండి. అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన విషయం కదా. మీరు దేవుని చేత ముద్రించబడ్డారు. క్రీస్తు రక్తము చేత ముద్రించబడ్డారు. క్రీస్తు రక్తములో కడగబడ్డారు. కనుకనే మరలా పాత సంగతుల దగ్గరికి వెళ్ళకూడదు. పాత జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఏమన్నమాట? ప్రాచీన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. నూతన పరచమైన అనుభవం కావాలి. ప్రాచీన స్వభావం, దేవుని పోలికలో ఉన్న ప్రాచీన స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తులోని అవయవాలని గ్రహించాలి. కోపపడకుండా ప్రేమించి క్షమించాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని చేత ముద్రించబడ్డామని గ్రహించాలి.
అప్పుడంట ఎలాగుంటామో చెప్తా ఉన్నాడు. ఎలాగుంటామంట, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుడు పోయి నడుచుకోండి. ప్రియులైన పిల్లలుగా మనం ఉండాలి, దేవుని పోలికగా నడుచుకోవాలి, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. క్రైస్తవుల నోట ఏముండకూడదంటమా, ఏ దుర్భాష ఉండకూడదు. కృతజ్ఞత వచనమే, అనుకూల వచనమే, కానీ ఏ దుర్భాష. ఆలోచన చేయండి స్త్రీలారా, ఇంట్లో ఏం మాట్లాడుతున్నారు? పురుషులారా ఏ దుర్భాష పడిందా? క్రీస్తు మన నోటిని కూడా నాకు మరియమ్మ గారి గురించి ధ్యానం చేసేటప్పుడు, కన్య అయినటువంటి మరియమ్మ గారు, ఆమె నోట కూడా అపరిశుద్ధత లేదు, ఆమె హృదయంలో అపరిశుద్ధత లేదు, ఆమె మనసులో అపరిశుద్ధత లేదు. ఎంత పరిశుద్ధత అంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెను ఆవరిస్తే, ఒకవేళ పాపము కనుక ఆమెను ఉంటే ఏమవుతుందో తెలుసా, కాలి గూడు వెళ్ళిపోతుంది. ఎంత పరిశుద్ధత అంటే, ఒక రక్షకుని తన గర్భములో పరిశుద్ధాత్మ శక్తితో కొనుక్కున్నంత పరిశుద్ధత మరియమ్మ గారిలో మనం చూస్తాం. అంటే ఆమె లోట కూడా ఎలాంటి చెడ్డ మాటలు రాకుండా కాపాడుకున్న స్త్రీ. ప్రభు చూసినప్పుడు ఆ తరం అంతటిలో కూడా ఒక యోగ్యమైనటువంటి పాత్రగా, క్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక యోగ్యమైనటువంటి పాత్రగా తన్ను తాను మలుచుకున్నటువంటి స్త్రీగా, పరిశుద్ధత విషయంలో అయితే క్రీస్తు కొరకు, దేవుని కొరకు వాడబడటానికి తగ్గుతాను ప్రత్యేకపరుచుకున్నటువంటి విధానము మరియమ్మ గారిని మనం చూస్తాం. అంటే మరియమ్మ గారు కూడా మనలాగే ఉంటారు కదా, మనలాంటి భూమిగా బ్రతికారు. అంటే పరిశుద్ధత కలిగి ఉండటం, నోట ఏ దుర్భాష కూడా రాకుండా, నోట ఏ దుర్భాష. మా పిల్లలు దగ్గర ఎప్పుడు కూడా ఏ విషయం కూడా అసలు మా నోట్లో రాదు. మా వాడికి ఎవరైనా గొర్రె అంటే అదే ముందనుకుంటారు. మా వాడు గొర్రె అంటే ఇష్టం కూడా, పెద్దలు అంటారు కదా గొర్రె అని. గొర్రె అంటే మమ్మీ వాళ్ళు నన్ను గొర్రె అంటున్నారు, మమ్మీ గొర్రె అంటే పర్వాలేదు, అది కూడా ఉంది కదా అంటాడు. చాలా రెస్పెక్టివ్గా ఉంటాడు అన్నమాట. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఇంట్లో ఆటోమేటిక్ గా మాట్లాడేస్తాం మనం, కానీ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. మన నోట ఆ భాష ఇంట్లో చూస్తాం, పిల్లలు గమనిస్తాం, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో పిల్లలు గమనిస్తాం, పిల్లలు అదే మాటలు మాట్లాడతారు. స్కూల్లో ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా ఈ దినాలు. మా వాడు చెప్తాడు, స్కూల్లో ఎంత భయంకరంగా మాట్లాడుకుంటారో పిల్లలని. అర్థమవుతుందా? కానీ మనము క్రీస్తు సారూప్యం కలిగిన వారుగా మనం అలా ఉండాలి, మన పిల్లల్ని కూడా అలాగా నడిపించాలి. క్రీస్తు సారూప్యం ధరించుకున్న వారుగా దేవుడికి ఇలాగా చెప్పడం చాలా ఇష్టం కదా. ఎలా చెప్పడం? ఐగుప్తు దేశం తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడు? రే బాబు మీ పిల్లలకి చెప్పండిరా, చెప్పాడా లేదా? మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, మీరు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం చేయాలా? మీ పిల్లలకు వాటిని గురించి సంభాషణ చేయాలా. దేవునికి చాలా ఇష్టం అది. మనము మన పిల్లలకు దేవుని గురించి చెప్పడం. 12 స్తంభాలు కమ్మన్నాడు యోర్దాను దాటుతున్నప్పుడు. ఏమని చెప్పాడు అక్కడ? రాబోయే తరాలు వస్తే ఈ స్తంభాలు ఏంటని అడిగితే ఏం చెప్పాలి? రే దేవుడు యోర్దాను నదిని ఆజ్ఞాపిస్తే
ప్రవహిస్తున్న నది ఎలా ఉందండి? ప్రవహిస్తున్నటువంటి నది ఎక్కడో ఆగిపోయిందిరా. ఆయన మాటకంత శక్తి ఉంది. ఎర్ర సముద్రం చూశారు తెలుసా? 6 నేల మీద నుంచి వచ్చారంట మన పితరులు. అంత అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. చూడండి 78వ కీర్తన. 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హతులను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఇది దేవుడు కోరుకున్న విధానం. అర్థమవుతుందా? మన నోట దుర్భాష వచ్చిందనుకోండి వారు అదే నేర్చుకుంటారు. మన నోట దేవుని మాట వచ్చిందనుకోండి వారు అదే నేర్చుకుంటారు. దయచేసి గమనించండి. చెప్పిన మాట ఆయన మన దగ్గర చేరుకుంటాడంట. మీ నోట అనుకూలం వచ్చిన కృతజ్ఞత వచ్చినవే కానీ మీ నోట ఏం రాకూడదు, ఏ మాత్రము దుర్భాష రాకూడదు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఎన్ని విషయాలు చెప్పారమ్మా? ఎన్ని విషయాలు చెప్పారు? 4 విషయాలు చెప్పాను. చెప్పండి. 1, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. 2, నీ ఇష్టం నూతన పరచబడాలి. దేవుని చిత్తం చేసేది ఉన్నారు. 3, దేవుని కోరిన నవీన స్వభావం ధరించుకోవాలి. 4, క్రీస్తులోని అభిమానాన్ని గ్రహించాలి. క్రీస్తులోని అభిమానంగా ఏం గ్రహించాలి? కోపపడకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి, అపవాదికి చోటివ్వకూడదు. తర్వాత ఏంటంటామా? నీ నోట ఏ దుర్భాష కూడా రాకూడదు. ఇవన్నీ కలిగి ఉండి 5వ విషయం చెప్పాను మీకు. దేవుని చేత ముద్రించబడిన వారుగా ఉండాలి. దేవుని ముద్ర నీగా కనబడాలి. క్రీస్తు సారూప్యాన్ని మార్చబడకుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళబడతామా కదా? పరిశుద్ధులుగా ఉండకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించింది. పరిశీలితో మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారు పండుగ ప్రసంగంలో చెప్తారు, మీ నీతి ఎవరికంటే, శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల అని అంటాడు. వాళ్ళు ధర్మశాస్త్రం నీతి చూశారు, కానీ మనం ఏ నీతి చూస్తున్నాం తెలుసా? క్రీస్తు ప్రభువారి యొక్క నీతి. క్రీస్తు ప్రభువారు తన రక్తమున మనల్ని ముద్రించారు. క్రీస్తు ప్రభువారు మన ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేశారు. కనుక గబగబ విషయాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, అందుకే 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకుంటే మీరు ఈ విషయాలు కనబడతాయంట. చూడండి, ఏ విషయాలు కనబడతాయి చెప్తున్నారు. అందరినీ ప్రేమించాలంట క్రీస్తులాగా. చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ప్రేమ కలిగి నడుచుకోవాలి మొదటి విషయం. 2వ విషయం అదంతా చదవద్దు. 2వ చివరి భాగం, అదే పరిశుద్ధులకు తగ్గినది. అంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. 2వ రోజులలో పరిమళ వాసనగా ఉండాలి. అర్థమవుతుందండి? 1, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దేవుని పోలికగా నడుచుకుంటున్నామంటే ఈ లక్షణాలు ఉంటాయండి. ఏంటంటే ప్రేమ కలిగిన వారుగా మనం ఉన్న చోట ఏముంటుందంటే పరిమళ వాసన. అంటే ఏంటి? మన క్రియలు కానీ మన మాటలు కానీ ఎదుటి వారికి చాలా ఇంపుగా ఉంటాయి అన్నమాట. 3వ విషయం చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండండి అని. తర్వాత చూడండి తర్వాత చూసినట్లయితే ఆలోచన వ్యక్తమైన వాటిలో ఎవరు మోసపరచ నీకు అట్టి క్రియల దేవుడు ఉంటుందా? అట్టి వారితో పాల్గొనబడి మీరు
ఇప్పుడు ఏంటంటే ప్రభువునందు దేవుడని. చూడండి, క్రీస్తుని కోరి నడుచుకోవాలంటే ఏమేమి విడిచిపెట్టాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నేర్చుకున్నామా. కనుక దేవుని కోరికగా నడుచుకుంటే మనలో ప్రేమ ఉంటుంది, ఇంకేముంటుందంటే పరిశుభ్రత ఉంటుంది, ఇంకేముంటుందంటే పరిమళ వాసనగా ఉంటాము. ఇప్పుడు ఏంటంటే దేవుడు మీరు చీకటి కానీ ఇప్పుడు ఏంటంట దేవుడుగా మనము ఉండగలుగుతాం. కనుక దయచేసి క్రీస్తు సారూప్యంలోనికి ఈ 30 దినాల మీ ప్రార్థన కోరిక, మీ ఆత్మీయ జీవితం క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు ఇచ్చిన మాదిరిలోనికి, ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి చాలా విషయాలు అవన్నీ కూడా మనలో ముద్రించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే నేను కూడా క్రీస్తు లాగా బ్రతకాలనుకుంటున్నాను అనుకున్న వారు దయచేసి లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్లి వచ్చిందండి.